ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఇర్మియా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. అందులో ఏముందంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చాలా రోజుల నుంచి చాలా కాలం నుంచి కొన్ని సమస్యల గురించి, సమస్యలు అనేవి రకరకాలండి. ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఏ సమస్య అనేది మనకి తెలియదు. ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సమాధానం లేని స్థితి కావచ్చు, ఒంటరితనం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే అది ఏ సమస్య, ఆ సమస్యతో చాలా కాలం నుంచి మనం నలిగిపోతూ ఉన్నాం, చాలా కాలం నుంచి మనం బాధపడుతూ ఉన్నాం, దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాం, ఇది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు మీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇక మీదట నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ మనవిని నేను ఆలకిస్తాను అని చెప్తున్నాడు. దేవుడు ఆలకిస్తున్నాను అని అన్నాడంటే ఖచ్చితంగా ఆ విషయంలో చర్య తీసుకుంటాడని అర్థం, ఆ విషయంలో కార్యం చేస్తాడని అర్థం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ మనవి నేను ఆలకిస్తాను. కాబట్టి మన మనవులు ఆలకించాయని నమ్మండి, ఆ కార్యాలు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో చేస్తాడు. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.